ఇక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అందరి చూపు వయనాడ్ మీద ఉంది. యూపీలో జరగబోయే ఉప ఎన్నికలపై నెలకొనిందని చెప్పాలి. వయనాడ్ రాయ్బరీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గెలుపొందడంతో ఆయన వయనాడ్ సీటుని వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేశారు. అయితే తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఆమె ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే భారీ మెజార్టీ దిశగా వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ముందుకెళ్తున్నారు. 80,000 ఓట్ల మెజార్టీతో వయనాడ్లో ప్రియాంక గాంధీ ముందుకెళ్తున్నారు. అంటే గెలుపు అనివార్యమని చెప్పాలి, ఇక లాంఛనమైందని చెప్పాలి. 80,000 ఓట్ల ఆధిక్యంతో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్స్ ఫలితాలు లేటెస్ట్ అప్డేట్స్ మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పటి వరకు మహారాష్ట్రలో 288 స్థానాలకు పోటీ చేయగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి 216 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. అంటే చాలా స్పష్టమైన ఆధిక్యాన్ని గెలుపు దిశగా మహారాష్ట్రాని బీజేపీ కూటమి కైవసం చేసుకుంటుందా అన్న అంత స్పష్టంగా అయితే ఇక్కడ ఫలితాలు మనం చూడొచ్చు. ఎన్డీఏ మహారాష్ట్రలో ఇప్పుడు ప్రస్తుతం కేవలం 58 స్థానాల ఆధిక్యానికి పరిమితమైంది. అదేవిధంగా ఇతరులు కూడా మహారాష్ట్రలో 13 స్థానాలలో తమ యొక్క ఆధిక్యాలను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని ఎప్పుడో దాటేసింది. అదేవిధంగా జార్ఖండ్ అంశం చూసినట్లయితే చెరొక రాష్ట్రమా అన్న విధంగా ఇక్కడ ఫలితాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యాన్ని ఎన్డీఏ కూటమి కనబరుస్తున్నప్పటికీ కూడా జార్ఖండ్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ఇండియా కూటమి కనబరుస్తుంది. జార్ఖండ్లో 41 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాగా ఇండియా కూటమి ఆధిక్యం దిశగా ముందుకెళ్తుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ స్థానాల ఆధిక్యాన్ని ఇప్పటికే దాటేసి 51 స్థానాల్లో లీడ్లో ముందుకెళ్తుంది. ఇండియా కూటమి అయితే లీడ్లో ఉంది. అలాగే ఎన్డీఏ కేవలం 28 స్థానాల ఆధిక్యాన్ని కనబరుస్తుంది జార్ఖండ్లో. ఇక ఇతరులు కూడా 2 స్థానాల్లో వారి యొక్క ఆధిక్యాలను కొనసాగిస్తున్నారు. ఇక వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ పోటీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఆ సీటుని వదులుకున్న తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకువెళ్తున్నారు. ఇప్పటి వరకు 80,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో ఆమె ఆధిక్యాన్ని వయనాడ్లో కనబరుస్తూ ఉన్నారు. ఇక ఈ 2 రాష్ట్రాల ఫలితాలు ప్రస్తుతం వరకు వచ్చిన వాటిని మనం చూసినట్లయితే హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ఇతరులపై ఆధారపడవలసిన పరిస్థితులు కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే 2 పార్టీలు చెరొక రాష్ట్రంలో స్పష్టమైన ఆధిక్యాన్ని దిశగా అయితే కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో 215 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది ఎన్డీఏ. అదేవిధంగా ఇండియా కూటమి మహారాష్ట్రలో కేవలం 60 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇక మిగిలిన వారు 13 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ని దాటేసి 215 స్థానాల్లో ఆధిక్యం దిశగా ముందుకెళ్తుంది. ఇక్కడ ఎవరిని కూడా కలుపుకోవాల్సిన అవసరం లేకుండా, రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేకుండా ఇండియా కూటమి స్వతంత్రంగా ఇక్కడ అధికారాన్ని ఫామ్ చేసే అవకాశాలు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా జార్ఖండ్లో ఫలితాలు దీనికి చాలా భిన్నంగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ ముందంజలో ఉన్నట్లయితే ఇక్కడ జార్ఖండ్లో ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది. 51 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఎన్డీఏ కేవలం 28 స్థానాలకు జార్ఖండ్లో పరిమితమైంది. ఇక మిగిలిన వారు ఇద్దరు కూడా తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఏది ఏమైనా సరే చాలా స్పష్టమైన రిజల్ట్ అనేది ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కనబరుస్తుంది. మహారాష్ట్రకి ఎన్డీఏ, అదేవిధంగా జార్ఖండ్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా, గెలుపు దిశగా ముందుకెళ్తున్నాయి.
ఇక మహారాష్ట్ర జార్ఖండ్ నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా జరిగిన ఎలక్షన్స్ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నానికైతే స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే స్పష్టమైన ఆధిక్యత దిశగా రెండు రాష్ట్రాల్లో ఒక్కొక్క పార్టీ ముందంజలో ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో చూస్తే ఎన్డీఏ కూటమి 214 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో కేవలం 61 స్థానాల్లో ఇండియా కూటమి అయితే తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. జార్ఖండ్లో చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్ ని ఇండియా కూటమి దాటేసింది. అంటే గెలుపు దిశగా ఇండియా కూటమి ఈ ఫలితాలు ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇక గెలుపు అనేది ఇండియా కూటమికి జార్ఖండ్లో కన్ఫామ్ అయిందనే చెప్పాలి. ఇది కంటిన్యూ అయితే ఇలాంటి ఫిగర్స్లో ఏమాత్రం చేంజ్ రాకుండా తర్వాత సమీకరణాలు మారకుండా ఉన్నట్లయితే జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎన్డీఏ కేవలం 28 స్థానాలకే మనకి జార్ఖండ్లో అయితే సెటిల్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇద్దరు యథావిధిగా వారి యొక్క ఆధిక్యాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా మహారాష్ట్రలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది, ఇండియా కూటమి జార్ఖండ్లో అయితే ఆధిక్యాన్ని కనబరుస్తుంది.